శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఆగస్టు 15 నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి లాభస్థానంలోకి రవిగ్రహ సంచారం ప్రారంభంతో గొప్పవారి యొక్క అండదండలతో వారి యొక్క సహకారంతో మీరు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంటుంది. మీ ప్రయత్నానికి ప్రభుత్వ సహకారం, మీ పెద్దల సహకారం సంపూర్ణంగా పాటు అలాగే 12వ స్థానంలో కుజగ్రహ సంచారం, దానిపైన శనిగ్రహ దృష్టి చాలా వరకు కొన్ని అనవసర ఖర్చులు తప్పక చేయవలసి ఉంటుంది. అలాగే మీరు భూమి కానీ స్థిరాస్తి కానీ కొనాలనుకునే మీ ప్రయత్నం మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కొంత ధనం మీరు పే చేసిన తర్వాత వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మీరు చేయనటువంటి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మీరు ఏదైనా స్థిరాస్తి కానీ మరేదైనా వస్తువు కానీ కొనాలనుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి పత్రాలు ఇవన్నీ చూసుకున్న తర్వాతే సింగిల్ పేమెంట్లో తీసుకుంటే మంచిది తప్ప ముందుగా అగ్రిమెంటు దాని తర్వాత రిజిస్ట్రేషన్ అలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల ఆ ప్రయత్నం పాడయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో వివాహ విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల్లో ఒకరికి ఏదో ఒక అనారోగ్య కారణం వల్ల కానీ ఇతర సాంకేతిక కారణాల వల్ల కానీ మీ యొక్క సంసార జీవితానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరో ఒకరికి అనారోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అది కొంతమందికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, మీరు కొంతమందికి అనుకున్న ప్లేస్లోకి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా స్వప్రయత్నంతోనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇతరుల మీద మీ యొక్క పనులు పెట్టి వారిని నమ్ముకోవడం కన్నా మీ ప్రయత్నంతో మీరు చేసుకోవడం వల్లే ఏ పనైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం రాష్ట్రాధిపతి శుక్రుడు దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి ఈ శుక్రుడికి అష్టమాధిపత్యంలో ఉండడం వల్ల సడన్గా వృత్తిలో మార్పులు రావడం కానీ కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం కానీ జరిగే అవకాశం ఉంది. దశమ స్థానంలో వ్యయాధిపతి బుధుడు ఉండడం వల్ల వృత్తిలో కొంత మార్పు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తిలో సౌకర్యాలు పెరిగే అవకాశం ఉన్నది. యాస్టీజ్గా భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం చాలా వరకు అనుకోకుండా దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించాలనే ఆలోచన సడన్గా నెరవేరే అవకాశం ఉంది. అనుకోకుండా మీ యొక్క బంధువులు స్నేహితులు వెళ్తుంటే వారితో పాటు మీరు ప్రయాణం అయి మీ యొక్క పుణ్యక్షేత్రం చూడాలని మీ కోరిక తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైనా దివ్యమైనటువంటి గురుక్షేత్రాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది. ఇక 5లో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం గతంలో వల్లనే మీరు ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. కొన్ని అవకాశాలు మీకు బాగా తక్కువగా వస్తున్నట్టు కొంతమంది భ్రమ పెట్టే అవకాశం ఉంది. సో అది నిజమని నమ్మి మోసపోకుండా దాన్ని పూర్వపరాలు తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది తప్ప మీరు ఇంటర్నెట్లోనూ ఫేస్బుక్లోనూ ఏదో ₹1,00,000 కడితే 10 లక్షలు వస్తాయి, లేదంటే ₹100 గజిస్తా అలాంటి భ్రమలకు పడకుండా చాలా వరకు 1-2 సార్లు ఆలోచించండి. 99% ఈజీ మనీ, స్పెక్యులేషను, జూదం వాటి జోలికి వెళ్లకుండానే మంచిది. శనిగ్రహం 6వ స్థానంలో వక్ర గమనం పొందడం వల్ల గతంలో మీరు చేసి విఫలమైనటువంటి ప్రయత్నాలు తిరిగి చేయడం వల్ల అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తిలో చాలా శ్రమాంతర విజయం లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక సమస్య నుంచి మీరు బయటపడతారు. ఏదైనా ఎవరికైనా మీరు ధనం కానీ వస్తువు కానీ ఇవ్వాల్సి ఉంటే అది వారికి ఇచ్చేసి ఆ సమస్య నుంచి బయటపడడం కూడా జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు ఎటువంటి సమస్య వచ్చినా గురుగ్రహ అనుగ్రహం భాగ్యస్థానంలో ఉంటూ రాశి మీద తన దృష్టి వీక్షిస్తున్నాడు. ఎప్పుడైనా ఒక రాశిని శుభగ్రహం వీక్షిస్తుంటే ఎంత కష్టమైన ఫలితమైనా చివరికి అది మనకు అనుకూలంగా మారుతుంది. మనం చేపట్టిన ప్రతి ప్రయత్నం కూడా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రాశిలో పాపగ్రహం ఉంటే మనం చేసే కర్మలు దుష్కర్మలు ఫలిస్తూ ఉంటాయి.
శుభగ్రహం ఉన్నప్పుడు మంచి ఫలితాలు, మంచి పనులు నెరవేరుతూ ఉంటాయి. ఇదే మనకి పాపగ్రహం చూసినా అటువంటి ఫలితం వర్తిస్తుంది. శుభగ్రహం చూస్తుంటే శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు కేవలం తులారాశిని గురుగ్రహ వీక్షణ వల్ల చాలా అనుకూలత ఏర్పడుతుంది. అలాగే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యాధిపతితో ఈ నెల 20వ తారీఖున కలడం వల్ల ఇవన్నీ కూడా ఈ రాశి వారికి శుభ పరిణామాలు, శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 9వ స్థానం ఫలితాలు మీకు చాలా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అయితే విదేశ యాత్ర, ఉన్నత విద్య, పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే స్త్రీలకి సంతాన సౌభాగ్య యోగాలు ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా సౌభాగ్యం అంటే అన్ని ఇందులోకి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నమైనా, సంతాన ప్రయత్నమైనా, ఆఖరికి మీరు ఏదైనా మంచి వస్త్రాలు కొనుక్కోవాలన్నా, బంగారు నగలు కొనుక్కోవాలన్నా ఇవన్నీ కూడా సౌభాగ్యం కింద వస్తుంటాయి కాబట్టి. బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు సౌకర్యంగా, అదృష్టకరంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా లాభస్థానంలో రవి ఉన్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా ఆ ఫలితం ఖచ్చితంగా మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉండా కూడా చేయలేని పనులు 2 ఉంటాయి. అందులో ఒకటి పెళ్లి చేయడం, 2 ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్లా, కొనుక్కోవడమా, ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయలు చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు. అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్న, ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి, ఈ రోజుల్లో అబ్బాయిలకు కూడా వివాహం అన్నది చాలా కష్టం అవుతూ ఉంది. ఈ రెండిటికి ఒక లింక్ అయితే ఉన్నది. మన సొంత గృహం అన్నది చతుర్థ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వివాహం అన్నది సప్తమ స్థానం, సొంత గృహం అన్నది చతుర్థ స్థానం. అంటే చతుర్థానికి చతుర్థం సప్తమం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్లి, శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది. ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరీగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా, అత్తవారింట్లో సుఖం లేదనుకున్నా కంపల్సరీగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి. దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవటం లేదు, ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు, చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు, ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందంటే కంపల్సరీగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు, ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైరుతి ఫాల్ట్ ఉంటుంది, చూసుకోండి. అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకు వెళ్ళడం లేదు, ఇంట్లో అంతా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఒకరికొకరికి కోయిన్సైడ్ అవ్వట్లేదంటే కంపల్సరీగా మీ గృహంలో వాయువు దోషం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అనేక రకాలుగా అంటే మన గృహాన్ని 4 దిక్కులు, 4 విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడా శుభకార్యాల మీద, ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తవుతుంది. అలాగే మీరు ఒక పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నట్టు పూర్తవట్లేదు, కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది. దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దే. మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాస్తు సరిగ్గా లేనప్పుడు, దాన్ని సరి చేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది.